భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరవీరులకి మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకి నా జోహార్లు. 1950 సంవత్సరంలో జనవరి 26 మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. అహింసే ఆయుధంగా మన జాతీయ పిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, తగటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావులు పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లో వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథంలో ఉన్నత లక్ష్యాలను సాధించారని, వికసిత భారత్ 2047 లక్షల నేపథ్యంలో స్వర్ణ ఆంధ్ర 2045 రాష్ట్ర మిషన్ ప్రణాళిక 10 సూత్రాలు: 1 పేదలందరికీ నిర్మూలన, ఉపాధి, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతులకి వ్యవసాయ సాంకేతికత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, అందరికీ డీప్ టెక్నాలజీ అందించాలనే లక్ష్యాలతో తయారు చేయడం అనేది.